అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురువంకకు చెందిన మోహన్ బాబు అనే వ్యక్తి నకిలీ మోసాలను గుట్టురట్టయింది. 650 మందిని గ్రూపుగా చేర్చి డబ్బులు వసూలు చేశారు. వీరికి బహుమతులు ఇస్తామని నమ్మించి మదనపల్లెలో బోర్డు తిప్పేసింది. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. असल में मैंने कल इनविटेशन भेजे थी 2-3 लोगों के, उनने आगे वोट भेजा, तो जिसकी वजह से मुझे आज उसका रिवार्ड मिला, इनविटेशन रिवार्ड। మదనపల్లి చాలా మంది ఉన్నారు సార్, అంటే మేము చెప్పలేం కదా. దీనికి హెడ్ అని చెప్పి మోహన్ బాబు అనే అతను మదనపల్లికి ఇన్ఛార్జ్ అండి. ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆయన మాకు రెస్పాండ్ కాలేదండి. ఆయన రెస్పాండ్ కాలేదు. మదనపల్లి చాలా మంది ఉన్నారు కదా, అందరూ అతన్ని అడుగుతున్నారు. ఆయన అయితే రెస్పాండ్ కాలేదు. ఆయన ఏదో ఒక మాట చెప్తే ఇలా అయింది అని చెప్పి ఎవరో ముందుగానే పాపం చెప్పింటే అందరూ అలర్ట్ ఉంటారు కదా, వాళ్ళు చేరకనే ఉండింటారు కదా. నీకు అన్ని విషయాలు తెలిసినప్పుడు నువ్వు చెప్పాలా, ఇలా ఉంటుందని చెప్పాలా. అంతేగాని నువ్వు చెప్పకుండా నువ్వు వెళ్ళిపోతే మాకెట్లా తెలిసేది? ఇప్పుడు మేము నైటే నేను ఒకరిని చనిపించిన, ఇప్పుడు మనకి నేను సమాధానం చెప్పాలా? మీరు అందులో నాకు ఈ కారు వచ్చింది, నాకు బైక్ వచ్చింది అని నువ్వు అంతగా చెప్పి మీరు అంత ఇన్స్పిరేషన్ అయ్యి డబ్బులు కట్టినారు కదా. దానికి డబ్బులు కట్టినప్పుడు దానికి ఇలా ఉంటుంది, 1 వీక్లో ఇలా అవుతుందేమో కొంతమంది చెప్పినా కూడా కొంతమంది అన్నా బాగుపడింది దీంట్లో. సార్ నమస్తే. ఈ మోహన్ అనే వ్యక్తికి ఒక 3 days బ్యాక్ ఒక కంపెనీ నుంచి ఒక కార్ ప్రొవైడ్ చేసినారు, ల్యాప్టాప్, కొన్ని మొబైల్స్ కూడా ప్రొవైడ్ చేసినారు సార్. ఆయనకి ఆ కంపెనీకి మా వల్ల ఎంత ఇన్కమ్ సోర్స్ ఉంటే అతనికి మమ్మల్ని అందరినీ చేర్పించడానికి అంతంత లక్షలు పెట్టి కారు కొనిచ్చినారు కంపెనీ. ఆమె పేరు లూసీ అంట. ఈ దాదాపుగా మన మదనపల్లిలో 6 గ్రూపులు ఉన్నాయంటే దాదాపుగా 6000 మెంబర్స్ ఉన్నారు సార్. లీస్ట్ ఒక్కో 2,000 వేసుకున్న అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది సార్. అందులో ఈ 4 days నుంచి, ఈ 1 week నుంచి అమౌంట్ ఈ యాప్కి డబ్బులు కట్టిన వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు స్టార్టింగ్ వచ్చినప్పుడు యాప్ కొంతమంది జాయినింగ్ అయినారు, వాళ్ళు ఇన్కమ్ సోర్స్లో వాళ్ళు పే చేసేసినారు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. రోజుపాటు కూలీలు కూడా ఉన్నారు సార్. దానివల్ల